బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రేపు సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహణకు పర్మిషన్ లభించింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. సదస్సు నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ఎన్నికలకి ముందు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొత్త నోటిఫికేషన్ తో కలిపి 21,000 ఉద్యోగాలు వస్తున్నాయి. మరి మిగతా 1,79,000 ఉద్యోగులు ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై యువ సంగ్రామ సదస్సును ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు పర్మిషన్ లభించింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. సదస్సు నిర్వహణకి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ ఎన్నికలకి ముందిచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, హైకోర్టు పర్మిషన్ లభించినట్టు తెలుస్తోంది, అయితే షరతులు విధించినట్లు తెలుస్తోంది. ఏంటా షరతులతో కూడిన అనుమతి? రేపటి సరూర్ బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున గత నెల 30వ తారీఖున పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ దాదాపు 17 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదన్నటువంటి నేపథ్యంతో ఉదయం లంచ్ మోషన్ లో మెన్షన్ చేశారు. అయితే హైకోర్టు మొత్తం దీనికి సంబంధించి దాదాపు గంటన్నర పాటు కూడా ఇరువురు రైట్ ప్రణీత, హైకోర్టు అయితే పర్మిషన్ ఇచ్చింది. బీఆర్ఎస్ సభకి సంబంధించి హైవేను బ్లాక్ చేయకూడదని మాత్రం కొన్ని షరతులు విధించింది. యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహణకు పర్మిషన్ ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.